కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. వాస్తవానికి ప్రపంచంలో రెండు జాతులు ఉన్నాయట. ఆ జాతులు ఏంటంటే దైవజాతి, అసుర జాతి. అంటే ఒకటి ఆర్యజాతి, ఇంకొకటి అనార్యజాతి. మిగిలిన జాతులన్నీ వాటి తర్వాత ఏర్పడినవే. కనుక ప్రతి ఒక్కళ్ళు తాము ఏ జాతికి చెందుతామో బాగా పరీక్షించుకుని తమలో ఏమైనా అసురజాతి లక్షణాలు ఉన్నట్లయితే వాటికి తిలోదకాలు ఇచ్చేసి దైవజాతి లక్షణాలు అలవర్చుకోవాలి. గీతా గ్రంథం సాధనకి విశేషమైన ప్రాధాన్యతనిచ్చింది. మనస్సు నిర్మలంగా ఉంటే పారమార్థిక లక్ష్యం చాలా దగ్గరలో ఉంటుంది. కనుక అటువంటి చిత్తశుద్ధి పరికరాలు అనేకాలు గీతలో చెప్పబడ్డాయి. మనస్సుకు అలవాటు చేసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన లక్షణాలను భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. అవేంటంటే భయం లేకపోవటం, అంతఃకరణ శుద్ధి, విచక్షణ జ్ఞానం కలిగి ఉండడం, దానగుణం కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహం, వేదశాస్త్రాల అధ్యయనం, తపస్సు అంటే చేసే పని మీద ఏకాగ్రత, రుజుత్వం అంటే చాలా ఆనెస్ట్గా ఉండడం, ఏ ప్రాణిని బాధించకుండా ఉండడం, నిరంతరము నిజము పలకడం, కోపం లేకపోవడం, త్యాగబుద్ధి కలిగి ఉండడం, శాంత స్వభావం, ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోపోవటం, విషయలోలత్వం అంటే అన్ని విషయాల మీద ఆసక్తి కలగకుండా ఉండడం, ఇంకా మృదువుగా ఉండడం, ధర్మవిరుద్ధమైన కార్యాలను చేస్తే అయ్యో తప్పు చేశామని సిగ్గుపడటం, చంచల స్వభావం లేకపోవడం, ప్రతిభ కలిగి ఉండడం, ఓర్పు, శుద్ధమైన పరిసరాలు, బాహ్య అంతరశుద్ధి కలగటం, ఎవరికీ ద్రోహం చేయకపోవడం, ఇంకా అంటే చాలా గొప్పవాడిని, స్వాతిశయం నేను చాలా గొప్పవాడిని అని అనుకోవడం, అలా అనుకోకుండా ఉండడం, ఎదుటివాడు తనకంటే చాలా తక్కువ అనే భావం లేకపోవడం, ఇలాంటి సుగుణాలను కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తులను సాక్షాత్తు దైవంగా భావిస్తారు. కనుక భగవద్గీత ఇటువంటి దైవ లక్షణాలను అలవర్చుకోవాలి అని తెలియజేస్తాను. కనుక ఏది మనకు అవసరమో, ఏది కలిగి ఉంటే భగవంతుడికి దగ్గర అవుతామో, ఏ లక్షణాల వల్ల మనకి ఇతరులకు కూడా మంచి కలుగుతుందో అటువంటి లక్షణాలను చూసి మనము అలవర్చుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.